ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్డి క్రియేటర్స్. మనం ఈ వీడియోలో జాతీయ మైనారిటీ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అనే టాపిక్ ని నేర్చుకుందాం. సో ముఖ్యంగా ఈ జాతీయ మైనారిటీ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థనా లేదంటే చట్టబద్ధ సంస్థన అనేది నేర్చుకోవాలి. ఒకవేళ ఈ జాతీయ మైనారిటీ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ అయితే రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో దీన్ని పొందుపరిచారో చూడాలి. ఒకవేళ ఇది చట్టబద్ధమైన సంస్థ అయితే ఈ జాతీయ మైనారిటీ కమిషన్ కు సంబంధించిన చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకువచ్చారనేది నేర్చుకోవాలి. వీటితో పాటు ఈ జాతీయ మైనారిటీ కమిషన్ లో ఎంతమంది సభ్యులు ఉంటారు, వారి యొక్క పదవీ కాలం, అదేవిధంగా వారిని ఎవరు నియమిస్తారు అనే అంశాలు నేర్చుకోవాలి. అండ్ ముఖ్యంగా ఈ జాతీయ మైనారిటీ కమిషన్ కి మొదటి చైర్మన్ గా ఎవరు పనిచేశారు, ప్రస్తుత చైర్మన్ గా ఎవరున్నారు, ఈ అన్ని అంశాలు కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ జాతీయ మైనారిటీ కమిషన్ అనేది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ, స్టాచ్యుటరీ బాడీ. ఈ జాతీయ మైనారిటీ కమిషన్ కి సంబంధించిన చట్టం జాతీయ మైనారిటీ కమిషన్ చట్టం 1992, ద నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ 1992 ద్వారా ఈ జాతీయ మైనారిటీ కమిషన్ ని 1993 సంవత్సరం మే 17న ఏర్పాటు చేశాం. యాక్ట్ ఎప్పుడండి? 1992. ద నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్, ఎన్సిఎం యాక్ట్ అంటారు. 1992 ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1993 మే 17న ఏర్పడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుతం మన భారతదేశంలో మైనారిటీ హోదా కలిగినటువంటి మతాలు ఎన్ని? 6 మతాలు. అవేంటంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్కులు, బౌద్ధులు, పార్షీలు, జైనులు. ఏంటండి? మళ్ళీ ఒకసారి చూడండి. ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్కులు, బౌద్ధులు, పార్షీలు, జైనులు. చివరగా మైనారిటీ హోదా పొందిన మతం ఏంటంటే జైనులు. ఈ జైనులకి 2014 సంవత్సరంలో ఈ మైనారిటీ హోదాను కల్పించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. చివరగా మైనారిటీ హోదా పొందిన మతం ఏంటి? జైన మతం. 2014 సంవత్సరంలో ఈ మైనారిటీ కమిషన్ కి రాజ్యాంగ హోదా, కాన్స్టిట్యూషనల్ హోదా కల్పించాలని 2005లో 103వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించారు. కానీ ఇది చట్టంగా మారలేదు, మధ్యలోనే వీగిపోయింది. ఏ బిల్ అండి? 103వ రాజ్యాంగ సవరణ బిల్లు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కానీ ఇది చట్టబద్ధం కాలేదు. సో కమిషన్ యొక్క నిర్మాణాన్ని చూద్దాం. ఈ కమిషన్ లో, ఈ జాతీయ మైనారిటీ కమిషన్ లో ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్ ప్లస్ 6 సభ్యులు ఉంటారు. ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్ ప్లస్ 6 సభ్యులు ఉంటారు. చైర్మన్ పదవీ కాలం వచ్చేసి 3 సంవత్సరాలు. ఎంత అండి? 3 సంవత్సరాల పాటు వీరు కొనసాగుతారు. వీరిని నియమించేది ఎవరంటే కేంద్ర ప్రభుత్వం వీరిని నియమిస్తుంది. ఎవరు నియమిస్తారండి? కేంద్ర ప్రభుత్వం వీరిని నియమిస్తుంది. వీరికి సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి. ఎవరికండి? జాతీయ మైనారిటీ కమిషన్ కి సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్ సభ్యులను ఎవరు నియమిస్తారు? కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. వీరి పదవీ కాలం ఎంత? వీరి పదవీ కాలం 3 సంవత్సరాలు. ఎంతమంది ఉంటారు కమిషన్ లో? ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, 6 సభ్యులు ఉంటారు. ప్రస్తుతం భారతదేశంలో మైనారిటీ హోదా పొందిన మతాల సంఖ్య 6. చివరగా పొందింది జైనులు. ఏ సంవత్సరం? 2014 సంవత్సరం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు విధులు చూద్దాం. మైనారిటీలు, అల్పసంఖ్యాక వర్గాల అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం ఈ జాతీయ మైనారిటీ కమిషన్ కృషి చేస్తుంది. అదేవిధంగా మైనారిటీల పరిరక్షణ కోసం ప్రభుత్వాలకు సలహాలు ఇస్తుంటుంది. మైనారిటీల కోసం అమలవుతున్నటువంటి కార్యక్రమాలు, పథకాలను సమీక్షించి ప్రభుత్వాలకి తగిన సూచనలు చేస్తుంది. అదేవిధంగా మైనారిటీల సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా అభివృద్ధి కోసం అధ్యయనాలు చేసి తగిన కార్యక్రమాలను తీసుకుంటుంది. రాజ్యాంగపరంగా వీరికి కల్పించినటువంటి రక్షణలు, చట్టాలను అమలు తీరును సమీక్షిస్తుంది. ఏంటంటే వీరి అభ్యున్నతికి తోడ్పడుతుంది, మైనారిటీల అభ్యున్నతికి. అదేవిధంగా మైనారిటీల పరిరక్షణ కోసం ప్రభుత్వాలకు సలహాలు ఇస్తుంది. వీటితో పాటు మైనారిటీల కోసం అమలవుతున్నటువంటి కార్యక్రమాలను సమీక్షిస్తుంది అండ్ సామాజికంగా, విద్యాపరంగా వారి అభివృద్ధి కోసం కృషి చేస్తుంది. సో జాతీయ మైనారిటీ కమిషన్ మొదటి చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే మహమ్మద్ సర్దార్ అలీ ఖాన్. ఎవరండి? మహమ్మద్ సర్దార్ అలీ ఖాన్ జాతీయ మైనారిటీ కమిషన్ మొదటి చైర్మన్ గా పనిచేశారు. ప్రస్తుత చైర్మన్ గా ఎవరున్నారండి జాతీయ మైనారిటీ కమిషన్ కి? ఇక్బాల్ సింగ్ లాల్పురా గారు ఉన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్ గా ఇక్బాల్ సింగ్ లాల్పురా గారు కొనసాగుతున్నారు. మొదటి చైర్మన్ మహమ్మద్ సర్దార్ అలీ ఖాన్ గారు.
అయితే ఈ జాతీయ మైనారిటీ కమిషన్ కి చైర్మన్లుగా పనిచేసినటువంటి వారి వరుస క్రమాన్ని చూద్దాం. ఫస్ట్ చైర్మన్ వచ్చేసి జస్టిస్ సర్దార్ అలీ ఖాన్ గారు. సెకండ్ చైర్మన్ హసన్ రిజ్వీ గారు. ఎవరండి? హసన్ రిజ్వీ గారు. థర్డ్ చైర్మన్ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గారు. ఎవరండి? ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గారు. ప్రస్తుతం 4వ చైర్మన్ గా కొనసాగుతున్నటువంటి వ్యక్తి ఇక్బాల్ సింగ్ లాల్పురా గారు. వీరు 4గురే ఉన్నారు కాబట్టి చైర్మన్లు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వరుస క్రమంలో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అయితే మనకి ఈ మైనారిటీ కమిషన్ గురించి డిస్కస్ చేశాం కదా. మన భారత రాజ్యాంగంలో ఈ మైనారిటీలకు కల్పించినటువంటి కొన్ని ప్రత్యేక హక్కులను చూద్దాం. మన భారత రాజ్యాంగంలో భాషాపరమైన, మతపరమైన మైనారిటీల కోసం ప్రత్యేక హక్కులను కల్పించారు. సో ఆర్టికల్ 29 అండ్ ఆర్టికల్ 30లు భాషాపరమైన, సాంస్కృతిపరమైన హక్కుల గురించి తెలియజేస్తాయి. మనం ఈ ఆర్టికల్స్ ను ప్రాథమిక హక్కుల్లో భాగంగా నేర్చుకుందాం. ఇప్పుడు జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎంత అండి? ఆర్టికల్ 29, ఆర్టికల్ 30లు భాషాపరమైన, సాంస్కృతిక పరమైన హక్కుల గురించి, ఈ అల్పసంఖ్యాక వర్గాలకు కల్పించినటువంటి హక్కుల గురించి తెలియజేస్తాయి. అదేవిధంగా ఆర్టికల్ 350A, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 350A ఏం తెలియజేస్తుంది అంటే మాతృభాషలో విద్యా బోధన అని తెలియజేస్తుంది. పిల్లలకి మాతృభాషలో విద్యా బోధనను అందించాలని తెలియజేసే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 350A. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆర్టికల్ 350B ఏం తెలియజేస్తుందంటే భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని ఆర్టికల్ 350B తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్. థ్యాంక్ యూ.